అందరికీ నమస్కారం. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థిగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మిగులు స్థలం సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. సుమారుగా 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఈ 400 ఎకరాల భూమి యూనివర్సిటీ అభివృద్ధి కోసం, భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రయోగాలు చేయడం కోసమైనా, లేకపోతే ఆ యూనివర్సిటీ పరిధిలో ఆ యూనివర్సిటీ విద్యార్థుల అభివృద్ధి కోసం వ్యవసాయ సాగు చేయడం కోసమైనా సరే ఆ భూమి నుంచి ఆ విద్యార్థులకు బెనిఫిట్ పొందడం కోసం అది ఉపయోగించాలి తప్ప యూనివర్సిటీ స్థలం అమ్మితే మళ్ళీ తిరిగి స్థలాన్ని కొనలేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. గతంలో కూడా కోకపేట లాంటి భూములు ఏదైతుందో టీఆర్ఎస్ హయాంలో కూడా ఇలానే చేశారు. ఆనాడు విద్యార్థి లోకం, అది టీఆర్ఎస్వి కానీ, పీడిఎస్వి కానీ, లేకపోతే ఎన్ఎస్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, డివైఎఫ్ఐ కానీ ఇట్లా ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భం లేదు. నేడైనా సరే విద్యార్థి లోకం అంతా కూడా కళ్ళు తెరిచి ప్రభుత్వ రంగ ఆస్తులు ఏదైతే వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ యూత్ కానీ, విద్యార్థి సంఘాలు కానీ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భూమి వన్స్ ఒకసారి పోతే, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతే ఆ భూమి అనేటువంటి మిగిలేది అవకాశం ఉండదు. అయినా కానీ ప్రభుత్వాలు ఈవేళ అమలు కాని వాగ్దానాలు ప్రజలకు ఇస్తూ ఆ ప్రామిసులను తీర్చలేనటువంటి సందర్భంలో ఇట్లాంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మి వాళ్ళ కోరికలను తీర్చడం కోసం, ప్రజల కోరికలను తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పు. ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఆ విద్యార్థుల అభివృద్ధి కోసమే ఉపయోగించాలి తప్ప వేరే వారికి మేము కట్టబెడతామంటే ఊకునేటువంటి ప్రసక్తి లేదు.